పాత్రుడు. మహిళా హోంమంత్రిని సంభాషలో సంకనాకమని మాట్లాడాడు. మీ అమ్మగారిని బండబూతులు తిట్టించిన వాళ్ళని వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు 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 అంట దేక్కుంటూ వాళ్ళ కాళ్ళ దగ్గర అదేదో బానిసలాగా బతుకుతున్నావు కదా, ఇది నీ బతుకు. జీవితంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అవ్వలేదు, కనీసం ముష్టయ్య అని చెప్పి 3 పార్టీలు కలిపి అడుక్కుంటే ఎమ్మెల్యే పదవి వచ్చినటువంటి బతుకులు మావి కాదు. మీ ఉద్దేశం ఏంటి ఈ రెడ్ బుక్ మీద? రెడ్ బుక్ అనేది ఒక పిచ్చి కుక్క అంటాను. ఆ పిచ్చి కుక్కని మా మీద వదిలాడు ఇవాళ, అలానే రేపొద్దున జనసేనల మీద కూడా వదులుతారు. అలాంటి పిచ్చి కుక్కని మీరు కూడా వదిలినట్టున్నారు కదా రఘురామకృష్ణరాజు గారి మీద. సార్ మేము వదిలితే ఈరోజు వాళ్ళు అసలు ఉండరు. మేము వదిలితే ఈరోజు వాళ్ళు వచ్చి మాట్లాడలేరు. అట్లా సుగాలి ప్రీతి విషయం మీద మీరు అబ్జర్వ్ చేశారు కదా, వాట్ ఈస్ యువర్ కామెంట్ అని? అంటే సుగాలి ప్రీతినేమో తెలుగుదేశం వాళ్ళు చంపేశారు, ఇప్పుడు వాళ్ళ తల్లిని వీళ్ళు చంపేస్తారు వెళ్తే. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విపరీతమైన ఫ్యాక్షనిస్టు అది ఇది అని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సినిస్ట్ అయితే ఈ మాటలు ఎవడన్నా మాట్లాడే సైకో నిన్ను చెప్పులు తీసుకొని అంతా. జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్గా ప్రొజెక్ట్ చేస్తూ హిందూ ఓట్ కన్సాలిడేట్ చేద్దామని పవన్ కళ్యాణ్ గారు 2024 నుంచి అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలల నుంచి ఆయన మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ హిందూ కాదు కదా, ఇంటర్మీడియట్లో బాప్తిజం తీసుకొని మళ్ళీ హిందూ మతంలోకి ఎప్పుడు మారాడు? 15 నెలల చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏందని సింపుల్గా మనం చెప్పాలంటే పాలిచ్చి ఆవును వదిలేసి ఎగిరి 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 తన్నేటటువంటి దున్నపోతుల కూటమి అధికారంలో ఉందని చెప్పాలి. ఫైనల్గా చెప్పండి, నెక్స్ట్ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? రావాలి జగన్, కావాలి జగన్.